వచ్చాను. మొత్తం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి లంచ్ దగ్గర నుంచి ఈవినింగ్ 6 o'clock మొత్తం చూశాను. ఆహారాల వరకు చాలా బాగుంటుంది. సో నేను ఇప్పటి నుంచి నేను ఫాలో అవడమే కాకుండా నా పేషెంట్స్ అందరికీ ఇట్లా తింటే మీకు గ్యాస్ క్యాన్సర్ కానీ నెక్స్ట్ క్యాన్సర్స్ కానీ కాకుండా ఉంటాయని చెప్తాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మెయిన్ వచ్చేసి ప్రతి ఒక్కరు నా అదే మామూలుగా అలోపతి డాక్టర్స్కి అందరికి వచ్చేవాళ్ళు సార్ నాకు తేపులు ఎక్కువ వస్తుంది, నైట్ టైము వచ్చేసరికి పనుకోగానే ఒళ్ళ తేపులు వస్తుంది సార్, ఇదే ప్రాబ్లం. మెయిన్ థింగ్ వాళ్ళు అడుగుతాను ఏం చేస్తుంటావు అంటే చాలామంది జాబ్స్కి వెళ్ళి 8కో 9కో వస్తారు, లేదంటే ఐటీ ప్రెషర్ వాళ్ళు టైమ్స్ డిఫరెంట్గా ఉంటా ఉంది. లేదు అంటే ఏదో ఫోన్ చూస్తాం సార్, ఇంటికి వెళ్ళగానే స్నానం చేస్తున్న తర్వాత లేట్గా అనుకుంటారు. వాళ్ళు వచ్చేసి యూజువల్గా మోస్ట్లీ ఇప్పుడు నేను డాక్టర్ని, నా ఓపీ మొత్తం అయ్యేసరికి 9 అవుతుంది. ఇంటికి వచ్చేటప్పుడు తిన్న తర్వాత పొద్దు నుంచి మనం కష్టపడి ఉంటాం, వెంటనే స్లీప్ వేస్తాం. లేట్గా తినటం వలన వెంటనే పనుకోవడం వలన అక్కడే ఫుడ్ ఉంటుంది. సార్ చెప్పినట్టు ఏంటంటే అట్లీస్ట్ స్టమక్లో 3 to 4 hours ఫుడ్ ఉంటుంది, అది తిని తెలదు. మనం లేట్గా తినటం వలన అది ఫుడ్ అక్కడే ఉంటుంది, పనుకుంటాం. పనుకోగానే ఆ గ్యాస్ మొత్తం వస్తుంది. అందువలన డిన్నర్ నైట్ టైం అనేది 7 to 6 లోపల 6 to 7 లోపల తినేస్తే అట్లీస్ట్ అది మనకి 9 10 అనుకున్నప్పుడు మొత్తం జీర్ణ అయిపోతుంది, మొత్తం ఇంటి అయిపోతుంది. అప్పుడు మనకు తేపులు రాకుండా జీఆర్డి అంటారు. ఆ జీఆర్డి ప్రివెన్షన్కి ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది, నేను ఇంతకుముందు అందరూ గ్యాస్ట్రో రిఫ్లెక్స్ వస్తుంటే ఏదో టానిక్లో అది ఇస్తుంటాము, మళ్ళీ రమ్మంటాము. కానీ ఇప్పుడు నాకు అర్థమైందంటే దానికి ట్రీట్మెంటు, దాని చిట్కా ఏమంటే ఎర్లీగా ఫుడ్ తింటాం. 7 o'clock కల్లా తింటే జీఆర్డి అనేది చాలా తగ్గుతుంది, మోస్ట్లీ రావు. సార్ థ్యాంక్ యూ సార్. మంచి అలవాట్లు అనేవి డాక్టర్స్ అవసరం రాకుండా ఎంత హాయిగా జీవించడానికి ఉపయోగపడుతుంది. ఎవరికైనా సరే హాస్పిటల్స్ అవసరం పెరుగుతున్నది, డాక్టర్ల అవసరం పెరుగుతున్నది, మందుల అవసరం పెరుగుతున్నారంటే జనాలు అంతా చెడిపోతున్నారని అర్థం. మనంత చెడిపోతామో, మనంత బ్యాడ్గా ఉంటామో వీళ్ళందరూ అవసరం. అందరూ సచ్చినాడు అదిలాగా మారారనుకోండి, అలాంటి వాళ్ళు అవసరం. అంటే దేవుడు దిగి వచ్చిన రావడం తెలుసు, మారడం అంత కష్టం కదా. చిన్నప్పటి నుంచి చెడగొట్టారు కదా పేరెంట్స్, ఇన్ని సంవత్సరాలు చెడగొట్టి బ్యాడ్గా అయిపోయింది. ఒకసారి మారమంటే ఈ 15 రోజులు ఇక్కడ కూడా దొరక సచ్చినట్టు ఉంటుంది.